రాక్షసులను జయించిన దేవతలు ఆ విజయమునకంతా తమ శక్తి సామర్థ్యాలేనని విర్రవిగారు. వారి అహంకారము అణచాలన్న ఉద్దేశంతో ఒక వింత ఆకృతితో వారి ఎదుట బ్రహ్మ నిలిచాడు. ఇంద్రుడు వెంటనే అగ్నిని వెళ్లి ఆ వింత రూపంలో వచ్చిందెవరో తెలుసుకోమని చెప్పాడు. ఆ వింత స్వరూపము నీవు ఎవరు అని అగ్నిని ప్రశ్నించాడు. అప్పుడు నేను అగ్నిని, నేను దేనినైనా దహించగలను అని చెప్పి అగ్ని అన్నాడు. ఒక గడ్డిపోచను చూపెట్టి దీనిని దహించు అని ఆ వింత స్వరూపుడు అగ్నిదేవునితో అన్నాడు. తన శక్తినంతా వినియోగించిన ఆ గడ్డి పరికను దహించలేకపోయాడు అగ్ని. వెంటనే ఇంద్రుడు వాయువుని పంపాడు. వాయువు కూడా ఆ గడ్డి పరకను కదిలించలేకపోయాడు. ఇంద్రుడు వచ్చే సమయానికి ఆ వింత స్వరూపం మాయమైపోయి దివ్య మంగళ స్వరూపి అయిన దేవి నిలచి ఉంది. ఆ వింత ఆకృతి ఎవరో చెప్పమని ఆ దేవిని ఇంద్రుడు ప్రార్థించాడు. మీ సకల శక్తులకు ఆధారభూతుడైన ఆ పరబ్రహ్మయే వచ్చాడు, మీ గర్వం అనచడానికని చెప్పి మాయమైపోయింది. అంటే ఆ పరబ్రహ్మయే సకల శక్తులకు ఆధారభూతుడు. ఆ పరబ్రహ్మయే సందర్భానుసారం అసంఖ్యకమైన నామాలతో ఆరాధించబడతాడు.